హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ సిఎస్సి. ఈ రోజు మనం చాట్ జీపీటీ పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. మొదట మనం సైన్స్ నేర్చుకుందాం. నేను చాట్ జీపీటీని ఇలా అడుగుతున్నాను, 10 సంవత్సరాల పిల్లవాడికి అర్థమయ్యేలా సోలార్ సిస్టమ్ గురించి వివరించు. చూడండి, ఎంత సులభమైన భాషలో డయాగ్రామ్స్తో సోలార్ సిస్టమ్ గురించి వివరించింది. జనరల్గా పిల్లలకు డైనోసార్లు అంటే చాలా ఇష్టం. వాళ్ళు పుస్తకాలు చదవడం బదులు చాట్ జీపీటీతో కథ రూపంలో నేర్చుకోవచ్చు. డైనోసార్ వివరాలు తెలుగులో అందించు. ఈ విధంగా డైనోసార్ గురించి డీటెయిల్స్ చాట్ జీపీటీ అందిస్తుంది. మరొక ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ లా ఇన్ తెలుగు. సో న్యూటన్స్ లా చక్కగా అర్థమయ్యే భాషలో చిన్న చిన్న చిత్రాలతో వివరించింది. ఈ విధంగా సైన్స్ రిలేటెడ్ విషయాలు ఎన్నో చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీని ఒక కథ తయారు చేయమని అడుగుతాం. కుందేలు తాబేలు కథ గురించి అడిగి తెలుసుకుందాం. నేను ప్రాంప్ట్ ఈ విధంగా ఇస్తున్నాను, చాట్ జీపీటీ కుందేలు తాబేలు కథ గురించి వివరించు చిత్రాలతో. ఈ విధంగా నేను ప్రాంప్ట్ ఇచ్చాను. ఇలా ప్రాంప్ట్ ఇవ్వగానే చాట్ జీపీటీ బొమ్మలతో కూడిన కథ జనరేట్ చేసి ఇచ్చింది. దీనికి సంబంధించిన మనము స్క్రిప్ట్ జనరేట్ చేయమని అడగవచ్చు. కుందేలు తాబేలు కథకు సంబంధించిన స్క్రిప్ట్ జనరేట్ చెయ్యి. వెంటనే చాట్ జీపీటీ కుందేలు తాబేలుకు సంబంధించిన కథ జనరేట్ చేయడం జరిగింది. పిల్లలకు స్పీచ్ కాంపిటీషన్కి సంబంధించిన స్పీచ్ జనరేట్ చేయమని అడగవచ్చు. ఇలా చాట్ జీపీటీని ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన స్పీచ్ ఇవ్వమని అడగవచ్చు. చాట్ జీపీటీ ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన స్పీచ్ జనరేట్ చేసి ఇవ్వు. సో వెంటనే చాట్ జీపీటీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషను స్పీచ్ జనరేట్ చేసి, ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఇంకా డీటెయిల్గా ఇవ్వమని చెప్పి మనము కోరవచ్చు. నేను ప్రశ్న ఇలా అడుగుతున్నాను, చాట్ జీపీటీ స్పీచ్ని ఎక్స్పాండ్ చేసి ఇవ్వు. సో ఇక్కడ మనము చాట్ జీపీటీ ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ జనరేట్ చేసి ఇవ్వడం జరిగింది. చాట్ జీపీటీ ద్వారా మనము ఇంగ్లీష్ భాషకు సంబంధించిన వర్డ్స్, వాటి మీనింగ్స్ తెలుసుకోవచ్చు. చాట్ జీపీటీని వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ అన్న పదానికి విశ్లేషణతో కూడిన సమాధానం చాట్ జీపీటీ జనరేట్ చేసి ఇచ్చింది. మరొక ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ బటర్ఫ్లై లైఫ్ సైకిల్. సీతాకోకచిలుక జీవన విధానము గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాను. సీతాకోకచిలుక జీవన విధానం గురించి చిత్రాలతో కూడిన విశ్లేషణ ఇవ్వు. సో చాట్ జీపీటీ ఇలాగా మనకు సీతాకోకచిలుక గురించి కావలసిన ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేస్తుంది. ఈ విధంగా మనము ఎన్నో విషయాలు చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవచ్చు. చాట్ జీపీటీని మనము ఒక హెల్తీ లైఫ్ స్టైల్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్, చాట్ జీపీటీ నాకు హెల్త్కు సంబంధించిన ఒక వారానికి సంబంధించిన వెజిటేరియన్ ప్లాను ఇవ్వు. సో డైట్ ప్లాన్ ఫర్ 1 వీక్. ఈ విధంగా ప్రతి వారము సోమవారము, మంగళవారము, అలాగే ప్రతి వారానికి సంబంధించిన డైట్ ప్లాన్ చాట్ జీపీటీ వివరిస్తుంది. మరొక ప్రశ్న, చాట్ జీపీటీ సోలార్ ప్లానెట్స్ గురించి వివరించు. ఈ విధంగా సోలార్ ప్లానెట్ సిస్టమ్ గురించి చాట్ జీపీటీ వివరించింది. ఇప్పుడు ఇలా జనరేట్ చేసిన వివరాలను ఒక ప్రెజెంటేషన్ క్రియేట్ చేయమని అడుగుతాను. చాట్ జీపీటీ ప్లీజ్ జనరేట్ PPT PowerPoint presentation for the solar planet system. చాట్ జీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్రియేట్ చేస్తుంది.
ఈ ప్రెజెంటేషన్ మనము డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. చాట్‌జీపీటీని రిపోర్ట్ తయారు చేయమని ప్రశ్నలు అడగవచ్చు. చాట్‌జీపీటీ సోలార్ సిస్టమ్‌కి సంబంధించిన వివరాలకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వు. సో ఇక్కడ సోలార్ సిస్టమ్ యొక్క వివరాలను రిపోర్ట్ ఫార్మాట్లో జనరేట్ చేసి ఇవ్వడం జరిగింది. చాట్‌జీపీటీని ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ గురించి ఒక టైం టేబుల్ తయారు చేసి ఇవ్వమని అడగవచ్చు. ఈ విధంగా చాట్‌జీపీటీ నా ఎగ్జామ్కి సంబంధించిన టైం టేబుల్ తయారు చేసి ఇవ్వు. సో ఇప్పుడు చాట్‌జీపీటీ మనల్ని పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ అప్లోడ్ చేయగానే మనకు చాట్‌జీపీటీ మనకు ఆ షెడ్యూల్కి సంబంధించిన టైం టేబుల్ మనకు జనరేట్ చేసి ఇస్తుంది. ఈ విధంగా చాట్‌జీపీటీ యొక్క ఉపయోగాలు చూసాము. మరికొన్ని ఉపయోగాల కొరకు నా ఛానల్ ఫాలో కాగలరు. చాట్‌జీపీటీ యొక్క ఉపయోగాలు మరికొన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ లెర్నింగ్.